ఏమంటున్నారు? చేపలు ఏం కాదు, నేను కట్ చేసుకుంటా తర్వాత. పచ్చిమిర్చి, పుదీనా, చేపల పులుసు. ఎన్ని కిలోల చేపలు? 4 కిలోలు కదా. 4 కిలోల చేపలు, చింతపండు, జీలకర్ర పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, ఉల్లిగడ్డ పేస్ట్. పుదీనా ఏం చేస్తున్నావు? ఫ్రై చేస్తావు చేపలు? సో ఇలా సరిపడని వేసుకోవాలి కదా చేపలు, నూనె ఎక్కువ వేసుకోకుండా. కలుపుతూనే ఉండాలి, దాన్ని కలుపుతూనే ఉండాలి. లేదంటే అతికిపోతాయి. ప్లేట్ వేసేస్తాయి ఇప్పుడు. సరిపోదు మరి. అరే జీలకర్ర ఆవాలు, జీలకర్ర ఆవాలు, మెంతుల,
బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా, ఉల్లిగడ్డ పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, ఆనియన్ పేస్ట్, స్పెషల్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం, మీరు వస్తారని. గట్టి ఎప్పుడు కింద 9 వెజిటబుల్ దగ్గర వర్షం పడుతుంది. చింతపండు పేస్ట్, ఏమైనా అయిపోయింది. పొట్టేదా పొట్టేసి పండు బయటికి రాపో. అల్లం పేస్ట్ అది దంచింది కదా, అల్లం పేస్ట్ అది. ఇంకొద్ది పసుపు, టర్మరిక్, కొట్టదా పట్టుకోకాలి అంతే గట్టిగా. నీళ్ళు వస్తావా అలా కొద్దిగా? పచ్చిమిర్చి పేస్ట్, మిర్చి పేస్ట్, గ్రీన్ చిల్లీ, పుదీనా కొత్తిమీర పేస్ట్, రెడ్ చిల్లీ, కారం పొడి లైట్గా, ఉప్పు, వాటర్. అయిపోయింది కింద అంతా. పల్లి నువ్వుల పేస్ట్,
బావా నువ్వు ఇటు వస్తాం మా ఇద్దరం కలిసి చేద్దాం. నువ్వు ఇటు వస్తాం మా ఇద్దరం కలిసి చేద్దాం. స్వీట్లా ఇంకేంది మరి రేపే పెట్టుకుందామా? మైసూర్ పాకా మరి చేయరు మరి ఇంకేంది. వాటర్ పోసా ఇది కొద్దిగా ఉడకాలి కదా. ఎంతసేపు ఉడకబెడదాం? ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఉడకబెట్టాలి దీన్ని. ఇదంతా గ్రేవీ కదా ఇప్పుడు మనకి. వాటర్ పోస్తున్నావుగా అది దగ్గరికి అవుతుంది. అది చిక్కగా ఉంది. అది కొంచెం ఉడకాలి. అదే ఏంటి ఒకసారి మూతది పచ్చగా ఉంటుంది. చిక్కగా ఉంది అది. చిక్కగా ఉన్నా కొంచెం 5 నిమిషాలు ఉడకనిచ్చు. అట్లనే వదిలేసుకోవాలా? సరే 5 నిమిషాలు అయింది కదా. ఓకే ఉడకాలి మంచిగా. కొన్ని నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు. ఇంకెంతసేపు ఉడకాలి? ఇంకా 5 నిమిషాలు ఉడకబెట్టాలి. చేపలు వేసుకోవాలి మనం, వేయించిన చేపలు. ఇలా చేపలు వేస్తామండి మెల్లగా. ఇందుకు నూనె వెళ్ళింది చూడు. దీన్ని బాగా మిక్స్ చేసుకోకుండా మీద 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 అనాలి, లేకపోతే బ్రేక్ అయిపోతాయి అవి. ఫిష్ అనేది బ్రేక్ అయిపోతుంది. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, జీలకర్ర మెంతులు, కాలుతుంది. 5 మినిట్స్ మనం ఉడకబెట్టాలి. ఇగో నువ్వు చెప్పు 5 నిమిషాలు ఇంకా ఉడకబెట్టాలని చెప్పు నిఖిల్. కొత్తిమీర లైట్గా గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. అయిపోయిందా? ఓకే ఫినిష్.